హాయ్ అండి. మా ఇంట్లో కొన్ని తరాల నుంచి ప్రతి సంవత్సరం పెట్టుకునే ఊరమిరపకాయల రెసిపీ అండి. ఈ ఒక్క ఊరమిరపకాయలు ఉంటే చాలు పెరుగన్నంకి, మజ్జిగన్నంకి, పప్పుచారుకి వేరే కర్రీస్ కూడా ఏం అవసరం ఉండదు. అంత బావుంటాయి. అంత మంచి కాంబినేషన్ అనమాట ఇవి. ఈ పద్ధతిలో ఊరమిరపకాయలు పెట్టుకుంటే సంవత్సరం పాటు పురుగు పట్టకుండా, ఎలాంటి స్మెల్ లేకుండా చక్కగా సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. చాలా బావుంటాయి. మనం బయట మార్కెట్‌లో కొని తీసుకొచ్చుకుంటే అవి మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఉండవు. కొంతమంది ఉప్పు ఎక్కువేసి చేస్తారండి. కొంతమంది కారంగా ఉన్న మిరపకాయలతో చేస్తారు. అదే మనమే మన చేత్తో పెట్టుకుంటే మనకి నచ్చిన టేస్ట్‌తో ఈ మిరపకాయలని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువగా కారం తిన్న వాళ్ళైతే మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నవి తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అదే కారం ఎక్కువగా తిన్న వాళ్ళకైతే చక్కగా నార్మల్‌గా ఉండే మిరపకాయలను తీసుకొచ్చుకొని ఊరమిరపకాయలుగా పెట్టుకోవచ్చండి. ఎలా అయినా మన టేస్ట్‌కి, మన ఇంట్లో వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టుగా మన చేత్తో మనమే రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటాయండి. ఈసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్‌లీ ఒక కామెంట్ అయితే చేయండి. పెరుగన్నం, మజ్జిగన్నంకైతే సూపర్ కాంబినేషన్ అసలు. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు. అంత బావుంటాయండి. ఇలాంటివి తినే వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్, అనుభూతి అనేది. సో, ఇంక లేట్ చేయకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ నార్మల్ కారంగా ఉండే మిరపకాయలను అయితే తీసుకున్నానండి. అన్నీ ఒకే సైజులో ఉండేవి ఎంచుకొని మరీ తీసుకొచ్చుకోవాలి. ఒక కిలో మిరపకాయలను అయితే తీసుకొచ్చి వీటిని నీట్‌గా ఎక్కడ ఆకులు గానీ, కుళ్ళినవి లేకపోతే మచ్చలు పడినవి అలాంటి వాటన్నింటిని ఏరిపెట్టేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి ఏవైనా సేంద్రియ ఎరువులేసి పండించరు కాబట్టి ఒక 4, 5 సార్లైనా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్‌లో ఈ విధంగా శుభ్రంగా ఒక 4 సార్లు క్లీన్ చేసి ఒక బేసిన్‌లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టేటప్పుడే మిరపకాయలన్నీ సమానంగా ఉంటే ఘాటు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకే మార్కెట్ నుంచి తీసుకొచ్చేటప్పుడే చక్కగా ఎంచుకొని తీసుకొచ్చుకోవాలి. ఊర్లో అయితే ఇలా పిన్నీస్‌ని యూజ్ చేసి ఘాటు పెట్టుకుంటారండి. నాకెందుకో పిన్నీస్‌తోనే కొంచెం కష్టంగా అనిపించింది. మధ్య మధ్యలో గుచ్చుకుంటుంది కూడా. అందుకోసం ఇలా చాక్ యూజ్ చేసి ఈజీగానే ఘాట్లనేవి పెట్టుకుంటున్నాను. ప్రతి మిరపకాయకి కూడా ఒక సైడ్‌కి ఈ విధంగా ఘాటు అనేది పెట్టుకోవాలండి. అన్నింటికి కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని ఒక బేసిన్‌లో వేసి వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవడానికి ఒక పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం దల్చరిగా ఉండే ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి, కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని, ఇందులోనికి 3 టేబుల్ స్పూన్స్ వరకి జీలకర్రను వేసుకుంటున్నానండి. ఈ జీలకర్ర అనేది మంచి అరోమా బయటకు వచ్చినంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది సగంకి పైగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి ఒక 2 స్పూన్ల వరకు వామును వేసుకుంటున్నానండి. వాము త్వరగా ఫ్రై అయిపోతుంది. జీలకర్రకి కొంచెం టైం పడుతుంది. అందుకోసం అది సగం వరకు ఫ్రై అయిన తర్వాత వామును వేసుకొని వామును కూడా మంచి ఘాటు స్మెల్ అనేది వాములో నుంచి బయటకు వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి రెండు ఒకేసారి ఫ్రై చేసుకోవడం రాదు అని అనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా అయితే కొంచెం టైం సేవ్ అవుతుందనమాట. ఎలా మనం ఫ్రై చేసుకున్నా సరే ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మంచి అరోమా బయటకు వచ్చినంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుంటున్నానండి. ఇది బాగా చల్లగా అయిపోవాలి. మనం చేత్తో తాకగలిగే అంతలాగా ఉండాలన్నమాట. అలా చల్లారిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. జీలకర్ర అనేది మరీ మెత్తగా అయితే కుదరదండి, అది పౌడర్ అవ్వదు. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా పౌడర్గా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మజ్జిగను ప్రిపేర్ చేసుకుందామండి. నేను తీసుకున్న కిలో మిరపకాయలకి హాఫ్ కిలో వరకు పెరుగును తీసుకున్నాను. ఇలా బయట నుంచి తీసుకొచ్చిన పెరిగే కాదండి, ఇంట్లో ఉన్న పెరుగును కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నది ఏంటంటే ఎక్కువగా వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం మిరపకాయలు ఆరబెట్టుకునేటప్పుడు చేతికి జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అనమాట. అందుకోసమని నేను బయట నుంచి తీసుకొచ్చిన పెరుగును అయితే వాడుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనికి పావు లీటర్ వరకు నీళ్ళని వేసుకొని దీన్ని చిక్కటి మజ్జిగలాగా ఎక్కడ తలకలు లేకుండా ఈ విధంగా కవ్వం పెట్టి చిలుక్కోవాలి. మనకి మిరపకాయలు ఎక్కువగా ఉన్నాయని వాటర్ ఎక్కువగా వేసేయకూడదండి. అలా అయితే ఎక్కువ రోజులు ఊరపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు ఊరపెడితే మిరపకాయలు అనేవి మరీ మెత్తపడిపోతాయి. అంత బాగుండదనమాట. ఈ కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2.5 స్పూన్ల వరకు కల్లుప్పును వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో ఎప్పటి నుంచో కల్లుప్పునే యూస్ చేస్తున్నారండి. నాకు అవైలబుల్గానే ఉంది. చక్కగా కల్లుప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు అంతా కూడా మజ్జిగలో కలిసిపోయినంత వరకు మరొక 2 నిమిషాల పాటు చక్కగా చిలుక్కున్నాను. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వాము జీలకర్ర పౌడర్ని 1.5 స్పూన్ వరకు వేసుకొని ఇదంతా అందులో కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి.
ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఎందులో అయితే మిరపకాయలను ఊరపెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. వీలైనంత వరకు కూడా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలను యూస్ చేయడానికే ట్రై చేయండి. మనం తీసుకున్నది ఉప్పు అలానే పెరుగు కాబట్టి వేరే ఏ మెటల్ అయినా అంత బాగుండదనమాట. ఈ ప్లాస్టిక్ డబ్బాలు కూడా కింద ఇలా లోతుగా పైన వెడల్పుగా ఉన్నవైతే చాలా బాగుంటుంది. అన్నీ ఈవెన్గా ఊరిపోతాయి అన్నమాట మిరపకాయలు అనేవి. ఇప్పుడు ఈ డబ్బాలో మనం ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలను వేసుకొని దానిపైన మజ్జిగని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న వాము జీలకర్ర పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకొని దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ చేసిన దానికంటే దీనికి మూత పెట్టేసి ఈ విధంగా పైకి కిందకి ఇలా కుదిపామంటే ప్రతి మిరపకాయకి కూడా చక్కగా మజ్జిగ అనేది అంటుకుంటుంది, చక్కగా ఊరిపోతాయి అన్నమాట. ఇలా కుదిపేసుకున్న తర్వాత ఈ డబ్బాకి మూత పెట్టుకొని ఒక రాత్రి అంతా చక్కగా ఊరనివ్వాలండి. ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు. ఒక నైట్ అంతా ఊరిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ కల్లా కలర్ అనేది మారిపోతుంది. చూసారు కదా ఫస్ట్ ఎంత గ్రీన్గా ఉండేదో ఇప్పుడు కొంచెం కలర్ మారిపోయిందనమాట. అలా ఊరుతూ ఉండగా కలర్ అనేది మారిపోతుందండి. నెక్స్ట్ డే కూడా ఇదే విధంగా డబ్బాని కుదుపుకుంటే పైనున్న మిరపకాయలన్నీ కూడా కిందకి వెళ్ళి మజ్జిగ అనేది మిరపకాయలన్నింటికి చక్కగా పట్టుకుంటుంది. సెకండ్ డే కూడా ఇదే విధంగా ఊరపెట్టుకోవాలండి. సెకండ్ డే నైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ డే మార్నింగ్ ఆ మిరపకాయలన్నింటినీ తీసి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. వీటితో పాటుగా మిగిలిపోయిన మజ్జిగను కూడా ఒక బేసన్లో వేసుకొని దీన్ని కూడా చక్కగా ఎండనివ్వాలన్నమాట. మజ్జిగ అనేది కొంచెం ఎండిందంటే థిక్గా అయిపోతుంది. మిరపకాయలన్నింటికి కూడా మజ్జిగ మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ డే ఈవినింగ్ చూపిస్తున్నాను. ఇది నేను ఆరబెట్టింది ఇవన్నీ కూడా క్లిప్ మిస్ అయిందండి. థర్డ్ డే ఈవినింగ్ వీటన్నింటినీ కూడా తీసి మళ్ళీ మజ్జిగలో వేసుకొని ఫస్ట్ 2 రోజులు ఏ డబ్బాలో అయితే ఊరబెట్టుకున్నామో థర్డ్ డే కూడా అదే డబ్బాలో వేసుకోవాలండి. అంటే థర్డ్ డే ఈవినింగ్ అనమాట. మనం తీసుకున్న మిరపకాయలు మజ్జిగ అంతా కూడా ఆ డబ్బాలో వేసుకొని మరొకసారి బాగా కుదిపేసి దీనికి మూత పెట్టి నైట్ అంతా కూడా చక్కగా ఊరనివ్వాలి. ఇంకా థర్డ్ డే నైట్ కూడా ఊరిపోయిన తర్వాత ఫోర్త్ డేకి దీన్ని తీసి చూపిస్తున్నానండి. చక్కగా మజ్జిగ అంతా కూడా మిరపకాయలు అనేవి పీల్చుకున్నాయి. మజ్జిగ కూడా కొంచెమే ఉందండి. ఒక చిన్న గ్లాస్ అంత మజ్జిగ మిగిలింది. ఇంకా దీన్ని పడేసేయడమే. ఇప్పుడు వీటిని కంప్లీట్గా 3 డేస్ పాటు ఊరపెట్టుకున్నాం కదండి. ఇంకా ఫోర్త్ డే మార్నింగ్ వచ్చేసి డబ్బాని ఒకసారి ఈ విధంగా కుదిపేసి ఆ మజ్జిగలో నుంచి మిరపకాయలన్నింటినీ ఈ విధంగా తీసుకొని చక్కగా ఎండబెట్టుకోవాలి. ఫోర్త్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇది మిరపకాయలన్నింటినీ ఎండబెట్టుకున్నాను. మజ్జిగ కూడా కొంచెం అంటే చిన్న గ్లాస్ అంత మిగిలింది. ఇంక దీన్ని పడేస్తున్నాను అనమాట. ఇంకా ఫోర్త్ డే ఫిఫ్త్ డే మిరపకాయలను ఎండబెట్టుకుంటే మిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయండి. బాగా ఎండ ఉందనిసినంటే ఆ 2 డేస్లో ఎండిపోతాయి అనమాట. లేకపోతే మరొక రోజు ఎండబెట్టుకుంటే మిరపకాయలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా కలర్ అనేది మారిపోయిందనమాట. నేను ఫోర్త్ డే ఈవినింగ్ ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇది ఫిఫ్త్ డే ఈవినింగ్ అండి. ఫిఫ్త్ డే ఈవినింగ్ కల్లా కంప్లీట్గా ఎండిపోయాయి. ఈ వేసవి కాలంలో ఈ 5 డేస్ అయితే చాలండి, చక్కగా ఎండిపోతాయి, క్రంచీగా అవుతాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మిరపకాయలను వేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. అటు ఇటు ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకే దగ్గర అలా వదిలేస్తే మాడిపోతాయి అనమాట. ఇంక వీటిని మంచి బ్రౌన్ కలర్ అయినంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని పెరుగన్నంకి మజ్జిగన్నంకి తింటే ఉంటుంది అసలు. ఏముంటాయంటే ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే అసలు ప్రతి ఇయర్ పెట్టుకుంటారండి. వీటిని టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ అనేది. నేనైతే ఇక్కడ పల్చటి మజ్జిగని అన్నంలో వేసుకొని తింటున్నానండి. ఊర్లో అయితే గెంజన్నం తింటారు. అంటే రాత్రి వండేసిన అన్నము అందులో వచ్చిన గెంజి ఆ రెండింటిని కలిపి ఊర మజ్జిగ మిరపకాయలతో తింటే ఉంటుంది అసలు. చాలా బాగుంటుందండి. గిన్నెడు అన్నం తినేస్తారు కొంచెం మిరపకాయలతోనే. సో మీరు కూడా ఈసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దాంతోపాటుగా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ కానీ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.